ఎలా ఉంది ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన? చాలా బాగుంది. ఏం బాగుంది అసలు? చంద్రబాబు నాయుడు కూడా సేమ్ అంతకన్నా ఎక్కువ ఇస్తా అంటారు కదా. మా పిల్లలకి విద్యాదీవెన వసతిదీవెన అన్నీ వచ్చాయి. మా పిల్లల చదువులు కూడా అయిపోయాయి ఇప్పటికి. ఈ సంవత్సరం ఉద్యోగాలు కూడా వచ్చాయి వాళ్ళకి. ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఎక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? ఇక్కడే ఉంటున్నాం. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అంటారు. మీరేమన్నారు? ఓడిపోవడనే అనుకుంటున్నాను నేను. ఓడిపోవడం. ఓకే. అంటే వీళ్ళిద్దరు పొత్తు కలిస్తే జగన్కి బలహీనం పడే అవకాశాలు ఉన్నాయంట. అలాగే ఉండదులే, ప్రజలకు తెలియదేటి ఎవరు ఎలా చేశారో తెలుసు కదా. ఓకే. ఇప్పుడు స్కూల్ పరిస్థితి వస్తే ఎలా ఉందండి? స్కూల్ పిల్లలకి చాలా బాగుంది కదా. వాళ్ళు చదివించలేని వాళ్ళు కూడా చక్కగా చదివించుకుంటున్నారు. వాళ్ళకి మరి వాళ్ళు ఇచ్చిన డబ్బులే సరిపోతున్నాయి, జగన్ ఇచ్చిన డబ్బులే సరిపోతున్నాయి. ఇప్పుడు మన హాస్పిటల్ విషయంకి వస్తే ఎలా ఉంది? అది కూడా చాలా బాగుంది. ఆరోగ్యశ్రీ మీద ఏదైనా వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు కదా, ఆపరేషన్లు అయినా ఏవైనా. మా అమ్మకు కూడా కంటి ఆపరేషన్ 2 సార్లు చేయించాం, ఫ్రీగానే చేశారు. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తారంటారా? వస్తారు గ్యారెంటీగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభల్లో చాలాసార్లు ఒక మాట చెప్పారు, మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని. మీకు జరిగిందా? మరి ఇప్పుడు చెప్పాను కదా, నా పిల్లలు ఇద్దరు నేను అసలు చదివించలేనేమో అనుకున్నాను, కానీ ఈ వసతి దీవెన విద్యా దీవెన వచ్చిన తర్వాత నేను రూపాయి ఖర్చు పెట్టుకొని చదివించాను. అమ్మఒడి దగ్గర అలా సెకండ్ ఇయర్కి అమ్మఒడి వచ్చింది మా పాపకి. మా బాబుకి 3 సంవత్సరాలు వచ్చాయి డబ్బులు. మరి మా పాపకి 3 సంవత్సరాలు డిగ్రీకి వచ్చాయి. వాళ్ళు చదువులు అయిపోయాయి ఈ సంవత్సరం అంతా. అందుకే చాలా బాగుందండి. థ్యాంక్స్. వీళ్ళు అందరికీ తెలుసు కదా.